మనకి కూడా సత్యసాయి పరమాత్ముడు మనల్నందరినీ ఆకర్షించారు కాబట్టి మనకేమి గొప్ప అర్హతలేవి లేవు, మనకేమి గొప్ప భక్తులమేమి కాదు, మనకేమి సాధనా చతుష్టయ సంపత్తి పెద్దగా లేదు. అయినప్పటికీ ఏ పూర్వజన్మలో చేసినటువంటి కొద్దిపాటి పుణ్యాన్ని అడ్డముగా పెట్టి స్వామి దానిని గొప్పగా చూపించి మనల్ని ఆయన భక్తులుగా చేశారు. అంటే ఆకర్షణ అనేటువంటిది భగవంతుడి యొక్క అవతారములో ఉంటుంది అని చెప్పారు. కృష్ణ అంటే కృషి అని ఒక అర్థం అంటే వ్యవసాయం, పండించడం. ఏమిటి పండించడము? మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ కూడా ఏరి పారవేసి మనలో సుగుణాలు పండించడమే భగవంతుడు చేసినటువంటిది. పరమాత్ముడి దగ్గరికి మనము రావడం వల్ల మనకి తెలియకుండా మనము ఎంతో కొంత సాధన చేస్తాము, మంచి సత్సంగ సభ్యులతో చేరతాము. కాబట్టి ఎంతో కొంత ఈ దేహాన్ని విడిచిపెట్టేలోపు మనందరం కూడా మారతాం. స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో దురలవాట్లు, ఎన్నో దుర్వ్యసనాలు మానేసినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కాబట్టి మనము కూడా అలా మనకు ఉన్నటువంటి దురలవాట్లు, దుర్వ్యసనాన్ని మానాలి. అలాగే మనకున్నటువంటి కోపము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ మన లోపల చాలా నిముడు గప్పిన నిప్పులా ఉంటాయి. మనకి శత్రువు కనిపించగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది కోపం. దానికి ఎంత తొందరగా వస్తుందంటే సెకండ్స్లో మన ముఖం వెంటనే తిప్పేసుకుంటాము. అది ఆటోమేటిక్ తెలిసిపోతుంది. మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తే వెంటనే నవ్వుతాము, మనకి ఇష్టం లేని వాళ్ళు వస్తే వెంటనే ఫేస్ మారిపోతుంది, వెంటనే దారి కూడా బతికి తప్పించుకొని వెళ్ళిపోతాం. సెకండ్స్లో జరిగిపోతుంది. అట్లా లేకుండా మన బుద్ధిని కనుక మార్చుకుంటే మనము శత్రువుతో కూడా ప్రేమగా మాట్లాడగలుగుతాము అని చెప్పి సత్యసాయి పరమాత్ముడు చెప్పారు.